ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. రేపే మొదటి కార్తీక సోమవారం. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేసుకుంటే చాలు తిరుగులేని రాజయోగం పడుతుంది. మహాశివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, కార్తీక సోమవారం రోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే 1 గంటలో కష్టాలు బాధలు పోతాయి. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివలోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయడం వలన మీ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు మనోవ్యాధులు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం ఉల్లాసం వస్తాయి. మరి కార్తీక సోమవారం రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. కార్తీక సోమవారం రోజు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా పూజ చేసినప్పుడు కానీ తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఆడవారైనా లేదా మగవారైనా కార్తీక సోమవారం రోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు అందరూ ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి. అలాగే కార్తీక సోమవారం పూజ చేసుకునే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు చక్కటి ముగ్గు వేసుకోవాలి. కార్తీక సోమవారం పూజకు ముందే 6 నుండి 8 గంటల 15 నిమిషాల్లోపు పూర్తి చేసుకోవాలి. కార్తీక సోమవారం పూజకు ఇదే శుభ సమయం. ఈరోజు ఉదయం ముందు పూజ గదిలో దీపాన్ని పెట్టి ఆ తర్వాత తులసి కోట వద్ద కూడా తప్పనిసరిగా దీపం పెట్టుకోవాలి. అలాగే కార్తీక సోమవారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కకు పాలు పంచదార కలిపిన అన్నాన్ని పెట్టండి. అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి. మీకు మహాపుణ్యం వస్తుంది. కార్తీక సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మామూలు దీపంతో పాటుగా ఒక ఉసిరి దీపాన్ని కానీ లేదా ఒక కొబ్బరి దీపాన్ని కానీ లేదా ఒక ఉమ్మెత్త దీపాన్ని కానీ వెలిగించండి. అలా వెలిగిస్తే పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్యాల ప్రాప్తి కలుగుతుంది. కృతికా నక్షత్రం మాసాన్ని కార్తీక మాసం అంటారు. కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం. శివుడి 3వ నేత్రం అగ్ని. తనయుడు కుమారస్వామిని కృతికలనే ఋషి పద్ముని పెంచడం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి. కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలలో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నిటికంటే కూడా కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది. కార్తీక సోమవారం రోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం. ఈ పవిత్రమైన రోజున సుమంగళి స్త్రీలు భక్తి శ్రద్ధలతో బోలా శంకరుని పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు, సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో, హరహర మహాదేవ అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వలన కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాల్లో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం. సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం అనే వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు. ఈ కారణంగానే సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వలన విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసుకొని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకొని పరమేశ్వరుని పూజించుకోవాలి. బిల్వపత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది. శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నివేదంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం ఉండాలి. శివనామ స్మరణ చేసుకుంటూ ఆ రోజులు గడపాలి. తర్వాత ఆ రోజు సాయంత్రం
ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వలన సకల దోషాలను విముక్తి లభిస్తుంది. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలో ఆలయాలకు చేరుకొని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెప్తున్నారు. ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యా వేళలో ఇంట్లో పరమేశ్వరుడి ఎదుట దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి. అత్యంత పవిత్రమైన ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిల్వదళాలను లేదా పిడికెడు వేపాకులను కానీ వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి, శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం శివపురాణంలో చెప్తుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరు ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను మంచిగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిల్వదళాలను చేతిలో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు, బిల్వదళాలు ఈ 2 దొరకని వారు పిడికెడు లేత వేపాకులు తెచ్చుకొని నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైట్ అంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు, నరదిష్టి పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గంటలో కష్టాల్లో బాధలు పోతాయి, కైలాస ప్రాప్తి కలుగుతుంది. 1000 కోట్ల సంవత్సరాలు శివ లోకంలో జీవిస్తూ ఉంటారు. ఇలా స్నానం చేయడం వలన మీ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు, మనోవ్యాధులు పొందుతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. ఈ కార్తీక సోమవారం రోజు చాలామంది కాలువలో, నదులలో స్నానం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ఆకులను కొంచెం నలిపి ఒంటికి రాసుకొని కాలువలలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీ ఒంటికి వజ్రం లాంటి తేజస్సు వస్తుంది. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది. కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి. కార్తీక స్నాన మహత్యాన్ని తెలిపే ఈ కథలు వింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వ విదర్భ రాజ్యంలో కేదగిరి అనే పర్వత పాదాల చెంత ఒక ప్రశాంతమైన అగ్రహారం ఉండేది. ఆ అగ్రహారంలో సోమయాజులు అనే వేద పండితులు నివసిస్తూ ఉండేవారు. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, ధర్మమూర్తి. ఆయన భార్య అనసూయమ్మ పేరుకు తగ్గట్టుగానే ఓర్పు, సహనాలకు మారుపేరు. కాబట్టి వారి జీవనం నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో సాగిపోతోంది. ఆ దంపతులకు శివకేశవుల పట్ల అపారమైన భక్తి. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చిందంటే వారికి ఒక పెద్ద పండగ. ఆ నెల రోజులు కఠోర నియమాలను పాటిస్తూ బ్రహ్మ ముహూర్తంలోని నిద్రలేచి సమీపంలోని పవిత్రమైన కృష్ణవేణి నదిలో పుణ్య స్నానాలను ఆచరించేవారు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే చేసే నది స్నానం గంగా స్నానంతో సమానం అంటూ కేవలం మాలిన్యాన్నే కాక జన్మల పాపరాశిని కూడా ప్రక్షాళన చేస్తూ వారి ప్రధాన విశ్వాసం. ఆ అగ్రహారపు వీధిలో భైరవుడు అనే ఒక వీధి కుక్క తిరుగుతూ ఉండేది. అది మురికి పట్టిన శరీరంతో ఒక కన్ను పోయి చూడడానికి అత్యంత దయనీయంగా ఉండేది. దానిని చూసిన వారంతా చీకొట్టి తరిమేవారే కానీ ఒక్కరు కూడా ఇంత అన్నం పెట్టేవారు కాదు. అది ఎంగిలాకులను పారేసిన వ్యర్థాల కోసం పడిగాడుపుల కాస్తూ చిత్కారాలను, రాళ్ల దెబ్బలను భరిస్తూ జీవోత్సవంలా బతికేది. దాని కళ్ళలో ఎప్పుడు ఒక చెప్పలేని ఆర్తి వేదన కనిపించేది. అలా కార్తీక మాసంలో ఒకరోజు సోమయాజులు యథావిధిగా బ్రహ్మ ముహూర్తంలో కృష్ణవేణి నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆయన ఇంటి అరుగు మీద తడి బట్టలను ఆరవేయడానికి ఒక దండెం ఏర్పాటు చేసుకున్నాడు. స్నానం చేసి వచ్చిన తడి పంచను, ఉత్తర్యాన్ని ఆ దండంపై వదిలించి వేశాడు. ఆ సమయంలో ఆకలితో నకలకలాడుతూ ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అన్నసతో ఆ వీధికుండా వస్తున్న భైరవుడిపై ఆ తడి బట్టల నుండి కొన్ని నీటి తుంపర్లు చిందాయి. ఆ నీటి తుంపర్లు దాని శరీరంపై పడిన మరుక్షణమే ఒక అద్భుతం జరిగింది. ఆ కుక్క ఒకసారిగా తీవ్రంగా కీమని అరిచి కింద పడి గిలగిల తన్నుకుంది.
దాని కళ్ళ ముందు వేల మెరుపులు విరిసినట్టుగా దాని గతం మొత్తం ఒక చలనచిత్రంలా కదిలింది. అదే గత జన్మలో కళింగ దేశానికి రాజు, పేరు విక్రమసేనుడు. అతను మహా పరాక్రమవంతుడే కానీ అంతే గర్విష్టి, క్రూరుడు, అహంకారి. తన అధికార మదంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించాడు. సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను ఎగతాళి చేస్తూ బ్రాహ్మణులను అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు. ఒకసారి కొందరు మహర్షులు యజ్ఞం చేస్తూ ఉండగా వారిని అపహాస్యం చేయాలని చెప్పే దురుద్దేశంతో అత్యంత నిషిద్ధమైన గోమాంసం తిని ఆ ఎంగిలిని వారి యజ్ఞగుండంలో వేసి భ్రష్టు పట్టించాడు. తన రాజ్యంలో పేదరికం ఉండడం రాజ్యానికి అవమానమని భావించి బలహీనుల పేదవారిని తన సైనికులతో కొట్టించి వారిని రాజ్యం నుండి కొట్టి క్రూర మృగాలు తిరిగి అడవుల్లోకి తరిమివేశాడు. ఆకలితో దప్పికతో మృగాల బారిన పడి ఎందరో అభాగ్యులు అడవుల్లోనే ప్రాణాలు విడిచారు. అంతటి ఆగక ఒకనాడు అంగీరస భాష అని ఒక తపోధరుడి అతని దగ్గరికి వచ్చి, రాజా, ఈ అధర్మం మితిమీరుతుంది. గో హత్య పాతకులకు, బ్రహ్మహత్య పాతకులకు కూడా నిష్కృతి ఉంటుంది, కానీ పేదలకు, హింసించే వారికి, సాధువులను అవమానించే వారికి నరకంలో స్థానం ఉండదు. నీ మార్గం మార్చుకో అని ఇతవు పలికాడు. ఆ మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన విక్రమసేనుడు, నా రాజ్యంలో ఉంటూ నాకే నీతులు చెప్తావా అని కత్తి దూసి ఆ మహర్షి తల నరికాడు. ఇలా జీవితాంతం లెక్కలేనని ఘోరమైన పాపాలు చేసి చివరికి కుష్టి రోగం బారిన పడి పురుగులు పట్టి నరకయాతన అనుభవించి మరణించాడు. చేసిన ఆ ఘోర పాపాల ఫలంగా ఇప్పుడు ఈ హీనమైన కుక్కగా పుట్టి ఆకలితో, అవమానాలతో, రోగాలతో ప్రతిక్షణం నరకాన్ని అనుభవిస్తున్నాడు. ఈ కార్తీక స్నానం చేసిన బ్రాహ్మణుడు తడి బట్టల నుంచి పడిన పవిత్ర జల స్పర్శ వల్ల అతడికి ఈ జ్ఞానోదయం కలిగింది. తన దుస్థితికి కారణం తన పూర్వజన్మ పాపమేనని తెలుసుకున్నాడు. ఆ క్షణంలో దాని ప్రతి పశ్చాత్తాపంతో కుదిర్చిపోయింది. అతను లేచి నిలబడి సోమయాజుల వైపు తిరిగి స్పష్టమైన మానవ భాషలో, ఓ పుణ్యాత్మ, నీకు నా అనంత ప్రణామాలు అని పలికింది. ఒక కుక్క మనిషిలా మాట్లాడడం చూసిన సోమయాజులు నిశ్చేష్టులై భయంతో వెనక్కి తగ్గాడు. ఎవరు నువ్వు? ఏదైనా మాయావివా, రాక్షసుడివా? ఒక సునకం ఇలా మానవ భాషలో మాట్లాడడం ఏమిటి అని ఆశ్చర్యంగా అంటాడు. అప్పుడు ఆ కుక్క కన్నీళ్లతో, స్వామి, నేను మాయావిని కాను, రాక్షసుడను కాను. మీలాగే ఒకప్పుడు మనిషిగా పుట్టిన ఒక అభాగ్యుణ్ణి. పూర్వజన్మలో నేను కళింగ దేశానికి రాజును. నా పేరు విక్రమసేనుడు. అధికార గర్వంతో, అహంకారంతో నేను చేయని పాపం లేదు. ఆ పాప ఫలమే ఈ హీనమైన సునక జన్మ. ఈరోజు కార్తీక మాసంలో ఆచరించిన పవిత్ర నదీ స్నానజలం నాపైన పడడంతో నా పూర్వజన్మ స్మృతి కలిగి నా పాపాలను గుర్తుకొచ్చాయి. దయచేసి నన్ను రక్షించండి. ఈ జన్మ నుంచి నాకు విముక్తి కలిగించండి. మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. ఆ కుక్క కథ విన్న సోమయాజులు మనస్సు కరిగిపోయింది. కార్తీక స్నాన మహత్యం ఎంత గొప్పదో ఆయనకు అర్థమైంది. కేవలం స్నానం చేసిన వారి వస్త్రంలో నీటితో తుంపర్లకి ఇంత శక్తి ఉంటే ఇక ఆ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అని గ్రహించాడు. ఓ రాజా, నీ పశ్చాత్తాపమే నిన్ను ఉద్ధరిస్తుంది. నీవు చింతించకు. నీకు మోక్షం లభించే మార్గాన్ని ఆ పరమేశ్వరుడు చూపుతాడు. ఈ కార్తీక మాసం ముగిసే వరకు నీవు నాతోటే ఉండు అని అభయమిచ్చాడు. ఆనాటి నుండి ఆ కుక్క సోమయాజుల ఇంటి వద్దనే ఉండసాగింది. సోమయాజులు దానికి రోజు ఆహారం పెడుతూ దయతో చూసుకోసాగాడు. అయితే ఆ అగ్రహారంలోనే దుష్టబుద్ధి అనే మరొక బ్రాహ్మణుడు ఈ సంఘటన మొత్తం చాటుగా చూశాడు. అతడు సోమయాజుల కీర్తిని, ప్రతిష్టను చూసి ఎప్పుడు అసూయ పడేవాడు. ఇప్పుడు ఈ కుక్క రూపంలో ఒక సువర్ణ అవకాశం దొరికిందని భావించాడు. ఈ కుక్క పూర్వజన్మలో రాజు కదా, దీనికి తన పూర్వజన్మ సంపద ఎక్కడ దాచిపెట్టింది గుర్తుంటే ఉంటుంది. దీన్ని నా వశం చేసుకుంటే అనేది నేను దక్కించుకోవచ్చు. నేను ఈ దేశానికి రాజును కావచ్చు అని దురాలోచన చేశాడు. ఒకరోజు రాత్రి అందరు నిద్రపోతున్న సమయంలో దుష్టబుద్ధి ఒక మాంసముక్క తీసుకొని సోమయాజుల ఇంటి వద్దకు వచ్చాడు. ఆ కుక్కను మెల్లగా పిలిచి ఆ మాంసముక్కను ఎర్రగా చూపి దాన్ని వెంటనే తీసుకుపోయాడు. దానిని ఒక పాడుబడిన గుడిలోకి తీసుకెళ్ళి, ఓ విక్రమసేన, నువ్వు నీ పూర్వజన్మ నిధిని ఎక్కడ దాచావో నాకు చెప్పు. నేను నిన్ను ఈ కుక్క జన్మ నుంచి విముక్తి కలిగిస్తాను. నీకు స్వర్ణదేహాన్ని ఇప్పిస్తాను అని మాయ మాటలు చెప్పాడు. కానీ ఆ కుక్కకు అప్పటికే జ్ఞానోదయం కలిగింది.
అది దుష్టబుద్ధి దురాశను గ్రహించింది. ఓ దుర్మార్గుడా, నా పాపాలు నన్ను ఈ స్థితికి తెస్తే నీ అత్యాశ నిన్ను నాకన్నా హీనమైన స్థితికి తీసుకెళ్తుంది. సంపద శాశ్వతం కాదు, ధర్మమే శాశ్వతం. ఈ సత్యాన్ని నేను నా అనుభవంతో తెలుసుకున్నాను. నీవు కూడా తెలుసుకో. నన్ను నా దారిన వదిలిపెట్టు అని గర్వించింది. తన పన్నాగం పారలేదని గ్రహించిన దుష్టబుద్ధికి పట్టరాని కోపం వచ్చింది. చి, ఒక కుక్క నాకు నీతులు చెప్తావా? నీది ఎక్కడుందో చెప్పకపోతే నేను ఇక్కడే చంపి పాతి పెడతాను అని ఒక పెద్ద కర్రతో దాన్ని కొట్టబోయాడు. ఆ కుక్క తప్పించుకొని బయటకు పరిగెత్తింది. దుష్టబుద్ధి దాన్ని వెంబడించాడు. ఆ కుక్క ప్రాణభయంతో అగ్రహారం అంతా కూడా తిరుగుతూ చివరికి సోమయాజులు ఇంటి ముందు ఉన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టింది. ఆ అలికిడికి సోమయాజులు గ్రామస్తులు మేలుకున్నారు. బయటకు వచ్చి చూసేసరికి దుష్టబుద్ధి కర్ర పట్టుకొని కుక్కను తరుముతూ ఆ తులసి కోట చుట్టూ తిరుగుతూ ఉండుడు కనిపించింది. సోమయాజులు అతన్ని అడ్డుకొని, దుష్టబుద్ధి ఆగు, ఈ మూగజీవాన్ని ఎందుకు హింసిస్తున్నావు అని గద్దించాడు. అదే సమయంలో ఆకాశంలో ఒక దివ్యమైన కాంతి వెళ్లి విరిసింది. ఒక పుష్పక విమానం కిందికి దిగి వచ్చింది. అందులో నుంచి విష్ణుదూతలు దిగి వచ్చారు. వారు నేరుగా కుక్క వద్దకు వచ్చి, ఓ విక్రమసేన, నీ పశ్చాత్తాపం ఫలించింది. కార్తీక మాసంలో పుణ్య స్నాన జల స్పర్శ పండితుని సాంగత్యం తులసి కోట ప్రదక్షిణాల వలన నీ పాపాలను నశించాయి. నీకు ముక్తి లభించింది. మాతో పాటు వైకుంఠానికి రా అని ఆహ్వానించారు. మరుక్షణమే ఆ కుక్క దేహం ఒక దివ్యమైన కాంతిగా మారి ఆ విమానంలోకి ప్రవేశించింది. విమానం వైకుంఠం వైపుకు దూసుకుపోయింది. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన గ్రామస్తులు దుష్టబుద్ధి నిశ్చేష్టులయ్యారు. దుష్టబుద్ధి తమ తప్పును తెలుసుకొని సోమయాజుల కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు. సోమయాజులు అతన్ని క్షమించి, చూసావా, కార్తీక మాస వ్రత మహత్యం. అది ఒక పాపి అయిన రాజును కూడా కుక్క జన్మ నుంచి విముక్తి చేసి మోక్షాన్ని ప్రసాదించింది. భక్తి, పశ్చాత్తాపం, ధర్మం ముందుకు సంపద అనే అధికారం గడ్డి పరకతో సమానం అని ఇతవు పలికాడు. ఈ కథ కార్తీక స్నానం యొక్క అమోఘమైన శక్తిని తెలియజేస్తుంది. తెలిసి చేసిన తెలియక చేసిన కార్తీక మాసంలో చేసే పుణ్య కార్యాలను, ముఖ్యంగా నదీ స్నానం వ్యర్థం కాదని, ఆ జీవాలను సంసార బంధాల నుంచి విముక్తి చేసి మోక్ష మార్గం వైపు నడిపిస్తాయని మీరు వృత్తాంతం మనకు స్పష్టం చేస్తుంది. పిలిస్తే పలికే దైవ శివుడు బోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అభిషేకం సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారు. అభిషేకాలు ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చును. సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు. ఏ ద్రవ్యంతో అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించటం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాయని తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడితో అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మ రసంతో శివాభిషేకం చేస్తే శత్రు భయం ఉండదు, ఏమ భయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేరుతుంది. ఉసిరికాయతో శివాభిషేకం చేస్తే రోగాలు మటమయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు వెలువడిస్తాయి. గరిక నీటితో శివాభిషేకం చేస్తే నష్టమైన ద్రవం తిరిగి పొందగలరు. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
భస్మాభిషేకం చే మహాపాపాలు లభించును. అలాగే అన్నాభిషేకం ద్వారా ఇతి బాధలుండవు. సకల సంతోషాలు సిద్ధిస్తాయి. తేనెతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే అద్భుతమైన గాత్రం సొంతమవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెప్తున్నారు. ఇంత పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఈ చెట్టును తాకితే చాలు, మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి, కైలాస ప్రాప్తి కలుగుతుంది, 1000 సంవత్సరాలు శివలోకంలో జీవిస్తారు, ధనలాభం కలుగుతుంది, కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూస్తారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయమైన జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్లను తాకితే చాలు, శివానుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకితే ఆ తర్వాత ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని లేదా నువ్వును పోసి 3 ఒత్తులు వేసి దీపం ఒకటి పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చడం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే కూడా పోతాయి. ఇదంతా కూడా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టు తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకదేవతల అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది, మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మీ కష్టాలు, బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టు తాకడం వలన చెట్టు మనల్ని నరకం నుంచి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళం 3గా ఉంటుంది. అంటే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ, త్రిదాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్టే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తుంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతుంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయడం వలన గంగా నది స్నాన ఫలితం దక్కుతుందని అంటుంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులోని మారేడు దళం ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలమని అంటూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది కనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి.
సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు. అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైన కొన్ని నియమాలను పాటించాలని ధర్మశాస్త్రం చెబుతుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్కారకుడు. మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు, అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు అని తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాల ప్రాప్తకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూశాక భోజనం చేయడం మంచిది. దీనిని నర్తము అంటారు. ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటంటే సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది. అది ఒకరి మాట వినదు. తనకు తోచినట్టుగా తాను చేసుకుంటూ వెళ్తుంది. దానిని అదుపులో పెట్టుకోవడం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని, పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. మనస్సులు అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే. కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో ధరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయడం వలన స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవెల్లలా మనపై ఉంటుంది. కార్తీక సోమవారం రోజు ముత్తైదువుల ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగళ్య బలం చేకూరుతుంది. కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పురాణాలు చెప్తున్నాయి. ఈ కార్తీక సోమవారం రోజు శివుడిని ఏ పూలతో పూజిస్తే మంచిదనే విషయాన్ని వస్తే పరమశివుడు భక్తుల దేవుడు. హృదయపూర్వకంగా పూజిస్తే మహాదేవుడు కోరుకున్నవన్నీ కూడా ఇచ్చేస్తాడని చెప్తూ ఉంటారు. పూల విషయానికి వస్తే ఉమ్మెత్త శివుడికి ఇష్టమైన పుష్పం. అమృత మదనం నుండి వెలువడిన విశ్వాన్ని శివుడు తాగానే శివుని వక్షస్థలం నుండి ఈ పుష్పం వచ్చింది. అందుకే అహం, శక్తృత్వం, అసూయ, ద్వేషం అనే విషయాన్ని వదిలించుకోవడానికి శివ పూజ సమయంలో మెత్త పుష్పాన్ని శివుడికి సమర్పిస్తుంటారు. ఈ పూలతో శివుని పూజిస్తే చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మందార పువ్వు. ఈ పువ్వుతో శివుడిని పూజిస్తే కైలాసంలో నివసించే వరం కలుగుతుంది. ఇంకొక పుష్పం కరవీర పుష్పం. కరవీర పువ్వు బ్యాక్టీరియాని చంపి వ్యాధులను దూరం చేస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఈ పువ్వును శివుడికి సమర్పించి భక్తితో పూజిస్తే తప్పకుండా అనారోగ్యం నయమవుతుంది. అలాగే శివుడికి మల్లెపూలు సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యము, సంపదలు పెరుగుతాయి. అలాగే శివుడిని గులాబీ పూలతో, తామర పూలతో, నల్ల కల్వ పూలతో పూజించడం వలన 5 మహాపాపాలు తొలగిపోతాయి. అలాగే జిల్లేడు పూలతో శివుడిని ఆరాధిస్తే మీ కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయి. కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మహాముని గురించి వివరించమని అడగగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తారు. జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు. కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు. 6 పద్ధతులు ఏమిటి అంటే 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలనము. అంటే మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తి గలవారు పగలంతా అభోజనంతో గడిపి ఏమీ తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు. అదే ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు 2వ పద్ధతి ఏకభుక్తం. ఏకభుక్తం అంటే ఉదయం స్నానం, దాన, జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దాన్ని ఏకభుక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 3వ పద్ధతి నక్తము పాటించాలి. అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఆహారం కానీ స్వీకరించాలి. దీనిని నక్తము అంటారు.
ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 4వదైన ఆయా చిత్తమును పాటించాలి. ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారిగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు 5వ పద్ధతి అయిన స్నానం ఆచరించాలి. అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలను పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇక ఇది కూడా సాధ్యం కాని వారు 6వ పద్ధతి అయిన తిలాదానం చేయవలను. తిలాదానము అంటే మంత్ర జప వీధులకు కూడా తెలియని వారు ఈ రోజులో నువ్వులను ఒక బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది. దీన్ని తిలాదానము అంటారు. ఈ 6 పద్ధతిలో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారి 8 యుగాల పాటు కుంభి పాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు. అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాహిత్యాన్ని పొందుతారని ఉత్తిష్ట మహామణి జనక మహామణితో చెప్పారు. ఈ కార్తీక సోమవారం రోజు అందరూ నింత నిష్టకు ఉపవాసం ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. కానీ తెలియక ఈ కూరను తినేస్తూ ఉంటారు. అలా ఈ కూరను తినడం వలన మీరు చేసిన పూజలకు ఎటువంటి ఫలితం రాదు. పూజలన్నీ కూడా వృధాగా పోతాయి. అందుకే కార్తీక సోమవారం రోజు అసలు ఈ కూరను తినకూడదని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు వంకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ కూరలను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ కూరలను తినకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల రూపంలో అయినా సరే, ఫ్రైల రూపంలో అయినా సరే, బజ్జీల రూపంలో అయినా సరే, పచ్చళ్ళ రూపంలో ఏ రూపంలోనూ కూడా వంకాయ, పుట్టగొడుగులు మరియు గుమ్మడికాయను తినకూడదు. కాదని కార్తీక సోమవారం రోజు వంకాయలు కానీ, పుట్టగొడుగులు కానీ, గుమ్మడికాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఐశ్వర్యం హరించుకుపోతుంది. మహాపాపం తగులుతుంది. మీరు చేసే పూజలకు ఫలితం రాదు. శివుడి కోపానికి గురి అవుతారు. గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ ఈ రెండింటిని తినకూడదు. జ్యూసుల రూపంలో కూడా వీటిని తాకకూడదు. కనుక ఈరోజు గుమ్మడికాయను కొప్పు రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, గుమ్మడికాయల రూపంలో కావచ్చు, గుమ్మడి వడియాల రూపంలో కావచ్చు, అలాగే గుమ్మడికాయతో హల్వా చేస్తారు ఆ రూపంలో కావచ్చు, జ్యూస్ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా గుమ్మడికాయను తినకూడదు. ఈ మధ్యన చాలామంది గుమ్మడికాయ జ్యూస్ను కూడా ప్రతిరోజు తాగుతూ ఉంటారు. అలా తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అలా చేయకూడదు. గుమ్మడికాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దు. అలాగే పుట్టగొడుగులను కూడా తినవద్దు. పుట్టగొడుగులు అంటే చాలామందికి ఇష్టం. కానీ కార్తీక సోమవారం రోజు దయచేసి వాటిని తినవద్దు. వీటితో పాటుగా వంకాయను కూడా ఏ రూపంలోనూ కూడా తినవద్దు. వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, వంకాయ కూర ఫ్రై, సాంబార్లో వేసుకొని కానీ ఏ రూపంలో గానో తినవద్దు. ఈ 3 కూరలను తెలియక తిన్నా కూడా మహాదోషం కలుగుతుంది. కనుక కార్తీక సోమవారం రోజు ఎవరు కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినవద్దు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేవి కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కూరల రూపంలో కాదు, ఏ రూపంలో కూడా వీటిని స్వీకరించకూడదు. దాదాపుగా అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు. కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తుంటారు కదా. అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరికి వెళ్ళి మాంసము, చేపలు ఏదో ఒకటి తెచ్చుకొని వండుకొని తింటుంటారు. ఆ కూర మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. ఇలా కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా కానీ కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు. కానీ కనీసం ఒక కార్తీక సోమవారంలో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తినారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేం. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాదు, ఎవరైతే కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది.
కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు. వంకాయ, పుట్టగొడుగులు, గుమ్మడికాయ, నాన్ వెజ్ ఈ కూరలను కార్తీక సోమవారం రోజు తినకూడదు. కాదని తింటే చేతుల్లోని ధనమంతా కూడా పోతుంది. అప్పుల పాలైపోతారు. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. నరకానికి పోతారు. కనుక ఎవరు ఈ రోజు ఈ కూరను వండకుండా తినకుండా జాగ్రత్తగా ఉండండి. కార్తీక సోమవారం నాడు ఒక్కసారైనా కొబ్బరికాయతో ఇలా చేయాలి. ఇలా చేయడం వలన విపరీతమైన ధనయోగం. కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది. విపరీతమైన ధనయోగం కలుగుతుంది. కార్తీక సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే. కనుక కార్తీక సోమవారం కొబ్బరికాయతో నారికేల దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సకల సంపదలు చేకూర్చే దీపమే నారికేల దీపం. కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం. కార్తీక మాసంలో అది కూడా కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించటం వలన మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. జీవితంలో ఒకసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలని పురాణాల్లో వెల్లడిస్తున్నాయి. మీ ఇంటికి ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నింటినీ కూడా గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యలైనా సరే ఒకసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి. తప్పకుండా మీకున్న సమస్యలు పోతాయి. కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక సోమవారం ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. నారికేల దీపాన్ని వెలిగించాలి అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. దేవతలకి దేవుడైన పరమేశ్వరుడికి 3 కన్నులు ఉంటాయి. అలాగే కొబ్బరికాయ కూడా 3 కన్నులు ఉంటాయి. కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంది. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. సంపదలకు దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మన పూజ చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా దేవుడికి కొబ్బరికాయలు కొడతాం. ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అఖండ రాజయోగం వర్తిస్తుంది. నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం బలం లభిస్తుంది. అన్ని దీపాల కంటే కూడా ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. ఎంతో ప్రీతి అయిన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఎప్పుడో ఒకసారి ఈ కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతాయి. అలాగే మీ ఇంటికి శివుడి అనుగ్రహం లభిస్తుంది. అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది. ఈ సంవత్సరం 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. ఈ 4 కార్తీక సోమవారాల్లో ఏ సోమవారం మీకు కుదిరితే ఆ సోమవారం ఈ కొబ్బరికాయ దీపం వెలిగించండి. కుదిరితే 4 సోమవారాలు కొబ్బరికాయ దీపం వెలిగించండి. మీ ఇంటిలో సుఖాలు, ఐశ్వర్యము వెల్లివిరుస్తాయి. ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి. తర్వాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదుగులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలోనే ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే దేవుడిని చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు. కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎప్పుడూ గంధము బొట్టు మాత్రమే పెట్టుకోండి. పరమేశ్వరుడికి ఇష్టమైన పూలతో శివపార్వతుల నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించడం వలన మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేనివారు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివుడికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి.
వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుని పూజిస్తే మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. శంఖు పుష్పంతో శివుని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుని పూజిస్తే 7 తరాల ఐశ్వర్యం ప్రాప్తి లభిస్తుంది. వెలకపండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం లభిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుడి పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్ మాత్రం అసలు ఉపయోగించొద్దు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేట్ పైన 3 గుప్పెళ్ళ బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోకి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. ఈ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి, అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివుడికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకున్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరిని చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి. 2 ఒత్తులను కలిపి ఒక జ్యోతిగా వెలిగించండి. ఇలా మొత్తం 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3 దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలా నారికేల దీపం వద్ద పువ్వులు అలాగే అక్షింతలు కూడా వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీళ్ళని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి ఆరతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. కార్తీక మాసంలో ఏ కార్తీక సోమవారమైనా ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి శివయ్య సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు. కాబట్టి కార్తీక సోమవారం రోజులో ఒక్కసారైనా కొబ్బరికాయ దీపాన్ని ఇలా వెలిగించి శుభ ఫలితాలను పొందండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇంతవరకు చూసిన